శివులో కితకతలు వచ్చేస్తారా బాబు, శివులో చెప్పేస్తాడు అంగనా. బాగుందా? సరే అయితే అలా చేద్దామా? అవును, నీకు ఆల్రెడీ నువ్వు ఫిక్స్ అయిపోయి తీసేసుకోవడానికే. ఇప్పుడు ఆడుకోనాలి అంతేనా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. తీసేసుకోరా బాబా, నీకు కొంటాను కొత్తదే. ఆడు ఒప్పుకోవట్లేదు, ఈడు ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలి ఇంకా అలా అయితేనే? ఎవడో కూడా అడ్జస్ట్ అవ్వాలి కదమ్మా. నీకు కొంటాడు కొత్తదా? ఇగో చూడు, టీవీ ఏం కావాలి పెట్టుకోండి. ఇదిగో రిమోట్. అలా పీచీకి ఉంది అనకూడదమ్మా పెద్దానికి. ఏది వీరా? జల్లీ బాల్స్ బాగున్నారియా అంటుందిరే. విద్య నేను మరబెట్టవా? పెట్టా. ఏం నీళ్ళు తాగి సీట్లు ఆడేస్తాను. ఎలా నా పని ఏమైనా ఉందో ఒక అరగంట ఆడిచ్చేస్తాను. వెళ్తాను మరి. కొత్త తేలిక అవుతుంది కదా వాడి పొట్టలాగా. మరగబెట్టి వాళ్ళిద్దరికి కూడా చెరువు గ్లాస్ ఇచ్చేస్తాను నీళ్ళే. రోజు పొద్దున్నే వేడి నీళ్ళు తాగితే చాలా మంచిదండి ఆరోగ్యానికి. అంటే గుటక తాగకూడదండి, అలా సిప్స్ ఎత్తు తాగాలన్నమాట. చలి ఏంటండి బాబు ఎలా ఉనికిచ్చేస్తుందా? పొద్దున్నే మంచి ప్లెజెంట్గా ఉందండి. ఇంకా ఎర్లీగా లేస్తే చాలా మంచిదే కానీ మనం లేగలేకపోయి కదా. మేకలు అరే రే ఫోను కట్టుకుని నిలబడిపోయారా? పొద్దున్నే మంచు గట్టిగానే ఉందండి. ఈ టైంకి ఎలా ఉందంటే ఇంకొంచెం పెందలకాడ అయితే ఇంకా ఎక్కువే ఉండి ఉంటుంది. బా ఆ తొలి మంచులోంచి సూర్యుడి కిరణాలు అలా తన్నుకుంటూ వస్తుంటే భలే ఉంది చూడండి చూడటానికి. ఇది అనమాట మనం వెళ్ళి రోడ్డు. చలి మాత్రం చంపేస్తుంది అనమాట. చాలా చలి ఉందండి బాబా, అసలు ఏసీ కూడా సరిపోతుంది ఎంత చలిక. ఇక నేను చూపించిన కుక్కల్ని లోపల ఎక్కడ ఉంటాయండి, పడుకున్నాయి ఇంకో కింద. ఇక నువ్వు పొద్దున్న మా బాగారాలు ఇంటికి వెళ్ళి ఒక అరగంట షటిల్ ఆడొద్దామని చెప్పి వెళ్తున్నానండి. రాత్రి ఆడాను, ఒళ్ళు అంత తేలిగ్గా భలే ఉందండి. అలాగే ఒక వారం రోజులు ఆడామనుకో కొంచెం లేడి పిల్లలాగా సింగ్ ఎగరొచ్చు. ఎక్సర్సైజ్ మంచిదండి, మన బాడీని సుఖపెట్టకూడదండి బాబు, ఎప్పుడు కష్టపెట్టాలా. పొలం ఇంకా టైం పడుతుంది స్టార్ట్ అవ్వడానికి, ఖాళీ ఉండకూడదు. ఇదిగోండి మా బావగారు ఇంక పొద్దున్న చూడండి బెస్ చేస్తున్నారు. ఇంకా మొక్కలు వేసారండి, ధనియాల మొక్కలు వేయడండి. ఇప్పుడు కొత్తిమీర వస్తుంది మాకు, బోలు కొత్తిమీర. ఇంకా పచ్చళ్ళలో మొత్తం అన్నీ చేసేసుకొచ్చి దాని ఇంకా అలా చూస్తుంటే వచ్చేస్తాయి ఏంటండి మొక్కలు అవి అండి. బాధపడకుండా వస్తాయి 2 రోజులకి. రాలేదని బాధపడుతున్నాండి, ఇంకా రాలేదు అంటే 2 రోజులకే చేయాలి. పైగా టైం అంతా అరగంటకి బెస్ట్ కేసు తీసేసుకున్నాను అన్నది మీరు. ఇది అక్కడ మొక్క కనపడతలేదు, ధనియాలే కనపడుతున్నాయి. మళ్ళీ ఎన్ని ఎరుకు కూరలో చేసుకుంటూ పెట్టారేమో సార్లు వస్తాయి. మా బావగారు చేసింది ఏది వృధా పోదు. రేపు ఎల్లుండి చూడండి నోరెస్తుంది. ఇవన్నీ పిల్లల కోసం మ్యాచ్ ఇక్కడ రెడీ చేస్తుందండి. లంచ్ బాక్సులు రెడీ చేసి అడవుల్లో ఉంది. చేక ఎగ్ రైస్ చేస్తున్నాగా, రోజు భలేగా ఉంటుంది. ఇష్టంగా తింటారండి మా ఊళ్ళో ఎగ్ రైస్. రేపు బుడంకాయ రాజు ఏమి ఎత్తుకున్నారు పొద్దున్నేనా? కాక మంచిదే కొత్తదే ఊడిపోయింది చెప్తానండి. ఎక్కడ ఊడిపోయింది ఆడేడి? ఇంకా లేకలేదా బాబు? రే బాబు లేకమ్మా, మంచి విష్ణుమూర్తిలో బాగా పడుకున్నావు కానీ
లేదు టైం అవుతుంది స్కూల్కి వెళ్ళడం, మళ్ళీ గేములు చూస్తారు కాసేపు, సరిపోవట్లేదు నిద్రడికి. అలాగా రెడీ అవు, 7 దాటేసింది. ఏంటి అలా ఉన్న చెర్రి పొల్లాగా? చెర్రి పొల్లేనంటారా? ఏం పొల్లి మాకేమో అర్థమవుతుంది. కాదా ఇయ్యే బుడకపుచ్చకాయలేమండి. ఇంకో పొలి ఉన్నాయి. టమాటాలు అంటున్నాడు మా ఊడు, చిన్న టమాటాలు అంటున్నాడు. ఆ టమాటాలు కాదు బుడకపుచ్చకాయలు. పావు తక్కువ 8 అవుతుందండి. మొత్తం మీద 30 గంట ఆడేసాం, ఫుల్గా షార్ట్ కక్కిచ్చాం. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఆయన ఇప్పుడు మరి రెడీ అవ్వాలి కానీ మళ్ళీ వీడియో చేయాలండి. ఇప్పుడు ఇవ్వాలి అండి. ఇవాళేంటి సరేండి, అయితే లాంచ్ చేస్తున్నాం. ఓకే. ఓ పాలి కొట్టుకాడ సున్నం డబ్బా ఉందేమో అడుగు. ఓ పాలు అంటే కొట్టుకాడ సున్నం డబ్బా ఉందేమో అడగమంటున్నాడు. సున్నం ఆ దారికి వెళ్ళినప్పుడు అడుగుతానులే. కిల్లీళ్ళే పెట్టుకుంటారు చూడు. అదే ఆ దారికి కొట్టుకాడికి వెళ్ళినప్పుడు అడుగుతాను. నీళ్ళకి వెళ్తావా? నీళ్ళకి వెళ్తాను, కాలువ దారి వెళ్తాను. ఇవ్వండి బుడ్డాకాల స్కూల్కి వెళ్ళిపోతున్నారండి. ఇంకా బట్టి టైం అయిపోయింది. చుట్టాలు వచ్చారండి, మన చుట్టాలు. ఇల్లు కూర్చున్నా. బాబు అవి కోతులు గంట వచ్చు కదా, కోతులు ఎత్తినట్టు గంట వచ్చు కదా. హాంపళ్ళు ఎదురుగాడు అయ్యి బాబు అయ్యి బాబు బాబు అవే అన్న ఏంటి ఇప్పుడు వేసిందిరా? ఏంట్రా తినే మరి టైం అయిపోతుంది, వెళ్ళిపోదాం. అది చూడు అయ్యి బాబోయ్ 9:30 అయిపోయింది. తినేయాలి, మీరు వెళ్ళిపోదాం. తినడా తినేమ్మ నువ్వు ఇవాళ బేరేసిపోయి నువ్వు రోబోబాయ్ నువ్వు వీరేనా? అబ్బా ఇదిగోండి పొద్దున్న నుంచి రాత్రి నుంచి ఈ స్పైడర్ మ్యాన్ బాక్స్ అంటండి దీనికోసం దెబ్బలాడి కొట్టేసుకుంటారండి. వీరు వస్తాడా ఏడి? నిజమేరా వీర్ నువ్వే కదా? అది నువ్వేనా? నువ్వేది తినే నువ్వు వీరేరు బాబా. సేమ్ అలాగే ఉంటారు నువ్వా? ఆవిడ గారు ఏం చేస్తున్నారు బాయ్ అండి? భార్య గారు పెసరెట్టు వేస్తున్నారండి. పెసరెట్టు ఉల్లిపాయలు వేసావు నాకు. ఓకే పెట్టేస్తా. నేను కూడా తినేసి మరి తీసుకెళ్ళిపోతాను పిల్లలు. మా పిల్లల్ని రోజు బడికి పెద్ద బండి మీద తీసుకెళ్ళిపోనండి. పెట్రోల్ అయిపోయింది, ఇంకా అందుకని చెప్పి స్కూటీ మీద తీసుకెళ్తున్నాను అన్నమాట. ముందు స్కూటీ కొనుక్కున్నాను అప్పుల్లోనూ, అమ్మేద్దాం చాలాసార్లు అనుకున్నాను కానీ అమ్మలేదండి. ఎవరికైనా సరే ఇబ్బంది లేకపోతే కనుక 2 బళ్ళు ఉండటం చాలా బెటర్ అండి. ఎందుకంటే అది పెట్రోల్ అయిపోయేటప్పుడు ఇది ఉంది కాబట్టి తీసుకెళ్ళిపోతున్నాం. లేదంటే ఎవరిని అడిగితే ఎవరు వస్తారండి ఈ రోజుల్లోనా. తర్వాత ఇంక ఇవాళ వెళ్ళినప్పుడు తనకి వెళ్ళినప్పుడు పెట్రోల్ బాటిల్లో తెచ్చుకుని వేసుకుంటే బండి కూడా నడుపుకోవచ్చు. ఖాళీ లేక వెళ్ళదండి. ఇవాళ ఏదో టైంలో తనకి వెళ్తాం కాబట్టి అప్పుడు వెళ్ళి తెచ్చుకోండి. 2 రోజుల నుంచి దీని మీద తీసుకెళ్తున్నాను మా పిల్లల్ని. కానీ ఈ బండి ఉండటం కూడా చాలా ఉపయోగం అండి. ఇంకో ఇలాంటి టిన్నులు వాటర్ తెచ్చుకోవడానికి అన్నిటికి ఉపయోగపడుతుంది. అందుకనే ఇంకా అమ్మలేదని ఉంచేసాను 2 బళ్ళును. సమయానుకూలంగా ఏది అవసరమో అప్పుడు దాన్ని ఆ బండి వాడేస్తామండి. ఇప్పుడు ఉల్లి పెసరట్టు అండి. ఏమో ఇది టమాటా పచ్చడా విజయ్? టమాటా పచ్చడి వేసిందండి, బాగుంటుంది అన్నమాట. మొన్న పెట్టుకున్నాం. ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. మా వాళ్ళు తినేసారు, తీసుకుని వెళ్ళిపోవడం ఇప్పుడు బడికి. నువ్వు కూడా తినే వేసుకుని ఇటు మా నువ్వు కదరా అమ్మ మళ్ళీ అన్నా అన్నాడు. బాబాయ్ వీర్ టీవీ కట్టేమ్మా, టీవీ కట్టేసి వచ్చే టైం అయిపోయింది, వెళ్ళిపోదాం. గుడ్ బాయ్. నువ్వు అంటే అంత తిరిగి అంత తిరుగుదమ్మా. వద్దు నేను కడతాను. నెక్స్ట్ ఎక్కించమందుకురా బాబా రారా. సంజయ్ మేడం ఫోన్ చేస్తా నాకైతే.
ఇక మంచిల కోసం వాటర్ ప్లాంట్ దగ్గరికి వచ్చామండి. మన డబ్బా పెద్ద అన్నమాట, 40 లీటర్లు తింది. ఇదే 20 లీటర్లు. నిలుపుంది అని ఫోన్పే చేస్తేనే ఇక నెల ఎత్తేసారండి. 5 రోజులు మొత్తం వస్తున్నారు. తమ్ముడు బాగున్నావా? సరే ఇక మా అమ్మ చాలా అప్డేటెడ్ అండి. చూసారా, పొయ్యి మీద వంట చేసుకుంటూ ఫోన్ చూసుకుంటుందండి. ఇదే పనులు చూసుకోమ్మా. చూస్తే చేస్తా, పొయ్యి మీద ఏంది మాడబెట్టేస్తా. కాపీ తాగిరా మామగారు? కాపీ తాగలేదాం కదా? అదేంటి పొద్దు మాటలే తాగుతున్నారా? పొద్దున మాటలనే కాఫీ తాగుతలేదు. చావా అబ్బా, మొత్తం ఆరోగ్యమే ఎంతనా? మీకు ఎంత ఉంటుంది వయసు? 80 ఉంటాయా? ఏమో ఏం కదా, ఎంత తెలిసింది కదా. పుట్టినరోజు మా పిల్లలు తెలదు, నాకు తెలదు. ఏళ్ళు పుట్టినరోజు చేసుకోరు మీరు? పుట్టినరోజు మేము పుట్టినరోజులు అయితే వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు. అదేలే, మా మనవలు మా అమ్మ అది చేయలేదు కదా పుట్టినరోజులు. ఈ మామగారు చేసుకుంటుంది నాకు తెలిసి పుట్టినరోజు. అరే తక్కువ వచ్చింది. చేసుకుంటది ఇవిడే, చేసుకున్నారు కదా పిల్లలు చేసుకుంటారు అంతేనా? అవును. చచ్చిపోయిందా? చచ్చిపోయిందండి. అమ్మ కొడుకు ఇంటికాడా? ఎర్నాగి చచ్చిపోయాడు మొన్న. ఎర్నాగి అని మన పక్కన శానపతులు అతను చచ్చిపోయింది తెలిసింది. కాలిపోయాడు అంట మొత్తం కదా. అది కాదే చలికి ఎలాగని మట్టి లేదు. లేదు తిమ్ముతం లేక అతనే ఏదో అంటించేసుకున్నాడు పాపం తెలియక. చలి పెడుతున్నానంట మంచం కింద చుక్కెట్టుకుని గరేసి వేసుకుని అంటే అంటించుకు పడుకున్నాడు. ఇంకా మైండ్ లో తెల్లలేదు ఆడికి. మరి ఏది తెలుస్తుంది ఈ లోపు అంతా అయ్యా అవ్వాల్సింది. ఎంత ఉందంటరా బాబోయ్, ఇక్కడ నుంచి ఉన్నాయంట, కాళ్ళు ఉన్నాయంట, ఇదే కాలిపోయిందంట బాబ్బా ఒళ్ళు. ఇంకా అబ్బా లేదు, బాబు లేదు. ఎవరు అదే యానదోడు తీసుకెళ్లారంట. కేకలు కూడా వేయలేదా? అమ్మాయి బాబు కేకలు. ఇంకా అసలు కేకలు అయితే ఎనయ పండు కదా, లేగలేదు ఏంటి అనుకుని అంటే తలుపు కాడికి వెళ్ళారు. వచ్చేసరికి మరి ఇలాగ ఉందిగా అంటే నేను అందం అమ్మాయి అలాగే వెళ్ళొచ్చాను కదా. చిత్రంగా చచ్చిపోతున్నారు మనుషులే. కాపని ఈ నెలలో ఎంత జనవరా బాబు. ఇదిగండి ఇవాళ మా నాన్న గొబ్బరాకులు దడికడుతున్నాడండి. సాయం చేద్దామని ఇక్కడికి వచ్చాను నేను. అన్నా పట్టుకున్న కర్రా, ఎదురుకర్రా. సాయం ఏమి అక్కర్లేదు, మన కట్టేస్తాను. పద్దా చూస్తున్నా. అమ్మా ఎదురు బద్ద పైన ఉందా డాబా మీద? బద్ద ఇది బద్ద పైన ఉందండి. ఇదిగోండి ఇక్కడ ఉందండి. మా నాన్న బద్ద అంటాడు ఎదురు బద్ద. ఇదనమాట. ఇది ఎట్లా సరిపోద్ది, లేకపోతే తినేస్తారండి మా నాన్న. బద్ద ఏమైపోయింది. ఇదేనా బద్ద అంటే? ఇదిగో అక్కడ ఎట్టలా ఇదిగోండి ఇక్కడ మా బావగారు కూర్చుని ఆ దోమలు అగరొత్తి పెట్టుకున్నా కూడా ఇన్ని దోమలు చంపాడు చూడండి.
ఇవన్నీ మా నాన్న మొత్తం గుబ్బరగుల దడి అయితే రెడీ చేసాడండి. అదే ఉంది చూడండి, చక్కగా ఉంది. దడి కట్టి గోడ కట్టినట్టు ఉందండి దడి. బాగుందా? ఈ మధ్య కనుమరుగు అయిపోయినాయి కదండి ఈ దళ్ళు కూడా. అందరూ గోడలు కట్టేసుకుంటున్నారు, లేకపోతే రేగుతోటి గోడలు కట్టేస్తున్నారు, కానీ గుబ్బరాకుల దడి ఎవరు కట్టుకోవట్లేదండి. మాకు చూసారా బాగుంది కదా గడి. దడి చాలా అందంగా ఉంటుందండి. ఇదా చక్కగా పచ్చగా బాగుంది దడి. టైం సాయంత్రం 4:30 అయిందండి. ఓ టీ సొక్క వేస్తే అబ్బా ఫ్రెష్గా ఉంటుందండి, రిఫ్రెష్. ఇంకోటి ఉంది ఎవరికది మా ఆవిడకా మే చల్లారిపోద్దురా చలిగాలికి. రా బేగా, పిల్లలు ఎదురు చూస్తారు. 4:30 అయిపోయింది ఇక్కడే. ఇదిగోండి మా బావగారు నేను ఒకేసారి ఒకే మోడల్లో సీట్ కవర్లు వేయించామండి. ఇద్దరిది ఒకేసారి చూసే టైం చెప్పుకున్నట్టు చిరిగిపోయి ఇంకా మా బావగారు ఆల్రెడీ సీట్ కవర్ కొత్తది వేయించేసాను. 400 ఎట్టి నేను కూడా రేపు ఎప్పుడు వేయించాలండి. ఇదిగోండి మొత్తం మంది అయిపోయింది. కుంపుహార్ రేపు వేయించుకోవాలన్నమాట.